ఒక ఘోరమైన ప్రమాదం జరిగి, ఆ ప్రమాదం నుంచి మనిషి అనేవాడు ప్రాణాలతో బయటపడితే వాళ్ళు ఎంతో అదృష్టవంతులు అని అనుకుంటాం. ఈ వీడియోలో ఇక వీళ్ళు చనిపోతారు అనే స్టేజ్ నుంచి ప్రాణాలతో బయటపడ్డ కొంతమంది మృత్యుంజయుల్ని చూసేద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అరోన్ రాల్స్టన్ అమెరికాలో ఉన్న కెన్యాన్ ల్యాండ్ నేషనల్ పార్క్ కి ఏప్రిల్ 2003లో ఈ అరోన్ రాల్స్టన్ అనే వ్యక్తి ఒక్కడే హైకింగ్ కి వెళ్ళాడు. ఈ ప్రాంతాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. 120 కిలోమీటర్ల దూరం వరకు ఎక్కడ చూసినా కూడా రాళ్ళు, ఇసుక తప్ప ఏమీ కనిపించదు. ఇతను కూడా ఒక చేత్తో కెమెరా పట్టుకుని ఒంటరిగా హైకింగ్ చేస్తున్న సమయంలో ఒక రాయిపై తన చెయ్యి ఉంచగా ఒక్కసారిగా రాయి జారి కింద పడిపోయింది. దాంతో అతను కూడా జారి ఆ రాయితో పడిపోగా తన చెయ్యి ఆ రాయి మధ్యలో ఇరుక్కుపోయింది. అలా అతను దాదాపు 127 గంటలు అలానే ఉండిపోయాడు. అంటే 5 రోజుల 7 గంటలు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన 127 అవర్స్ అనే సినిమా కూడా ఈ నిజమైన సంఘటన ఆధారంగానే తీశారు. అయితే ఇన్ని రోజుల వరకు అటువైపు ఎవ్వరూ రాకపోవటంతో చివరికి తన దగ్గరున్న ఒక చిన్న కత్తిని తీసి తన చెయ్యిని తనే కోసేసుకున్నాడు. అతను చేతిని కోసుకునేటప్పుడు రక్తం కారిపోయి ప్రాణాలు పోవచ్చని గ్రహించి వాళ్ళ తల్లిదండ్రులకి, స్నేహితులకి చివరి సందేశాన్ని వీడియో రూపంలో రికార్డ్ చేశాడు. ఇది అతను రాళ్ల మధ్య చిక్కుకుపోయిన సమయంలో రికార్డ్ చేసిన అసలైన ఒరిజినల్ వీడియో. My name's Aaron Ralston. My parents are down on Larry Ralston of England. అయితే అతని చేతిని కోసుకున్న తర్వాత అదృష్టవశాత్తు తనకి ఎక్కువ రక్తం పోలేదు. వెంటనే అక్కడ నుంచి తప్పించుకుని ఎలాగైతే ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియా ఇన్సిడెంట్. ఈ ప్రమాదాన్ని తలుచుకుంటేనే చాలా బాధ కలుగుతుంది. ఎందుకంటే ఈ ఘోరమైన ప్రమాదంలో ఈ విమానంలో ప్రయాణించే మనుషులే కాకుండా ఆ ప్లేన్ మెడికల్ కాలేజీ హాస్టల్ మీద పడటంతో ఫ్యూచర్ లో డాక్టర్స్ అవ్వవలసిన చాలా మంది స్టూడెంట్స్ కూడా చనిపోయారు. కానీ ఒక్కరు మాత్రం ఈ ఘోరమైన ప్రమాదం నుంచి చాలా సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డారు. అతని పేరే విశ్వాస్ కుమార్ రమేష్. ఈ విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే క్రాష్ అయిపోవటంతో ఆ ప్లేన్ లో ఏకంగా 1.25 lakhs లీటర్ల ఫ్యూల్ ఉంది. అందుకే ఈ ప్రమాదం అంత ఘోరంగా జరిగిపోయింది. ఈ రమేష్ అనే అతని ప్రాణాలు బయటపడటంతో అందరూ అతను ప్లేన్ లో నుంచి బయటకు దూకేయటం వల్లే ఇంత సేఫ్ గా ప్రాణాలతో బయటపడ్డాడు అనుకున్నారు. కానీ ఇక్కడ ఉన్న అసలు నిజం ఏంటంటే అతని సీట్ నెంబర్ వచ్చేసి 11A. అంటే ఇతని ప్లేస్ అనేది ఎమర్జెన్సీ ఎగ్జిట్ కి పక్కనే ఉంది. ఈ ప్లేన్ ఎప్పుడైతే హాస్టల్ మీద పడి విరిగిపోయిందో అప్పుడు అతని సీట్ కూడా ఊడి చాలా దూరంలో పట్టడంతో అందుకే తను చిన్నపాటి గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. నిజంగా ఇంత పెద్ద ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఇతన్ని మృత్యుంజయుడు అని అంటున్నారు. కెవిన్ ఫిలిప్స్. మామూలు మనుషులకి ఏదైనా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలతో బయటపడితే అది వాళ్ళకి చాలా గొప్ప విషయం. కానీ స్పెయిన్ కి చెందిన ఈ కెవిన్ ఫిలిప్స్ అనే వ్యక్తి మాత్రం ఏకంగా 34 సార్లు చావు అంచు వరకు వెళ్లి వచ్చాడు. దీనికి కారణం ఇతను చేసే ప్రమాదకరమైన ఉద్యోగం. ఇతను కొత్తగా తయారవుతున్న పారాచూట్ మోడల్స్ ని రియల్ లైఫ్ లో టెస్ట్ చేయటమే ఇతని ఉద్యోగం. అలా ఇతను ఇప్పటి వరకు టెస్ట్ చేసిన వాటిలో 34 పారాచూట్లు పనిచేయకుండా పోయాయి. కానీ ప్రతిసారి చివరి క్షణంలో సేఫ్టీ పారాచూట్ ని ఓపెన్ చేసి ప్రాణాలతో బయటపడ్డాడు. ఒక ప్రమాదంలో అయితే ఏకంగా పక్షవాతం వచ్చి 6 నెలలు వీల్ చైర్ లోనే బ్రతికాడు. ఈ వీడియోలో కూడా మనం చూడొచ్చు. ఒక్క క్షణం ఆలస్యం అయితే మిగిలేది మరణమే. కానీ ఆ చివరి సెకండ్లోనే సేఫ్టీ పారాచూట్ ని తెరిచి బ్రతికిపోయాడు. ఇతనికి ఇలాంటి సంఘటన జరిగింది 1 కాదు 2 కాదు, ఏకంగా 34 సార్లు. అయితే ఈ ప్రమాదకరమైన పని చేస్తూ ఇతనికి ఇప్పటి వరకు 12 సార్లు కాళ్ళు కూడా విరిగిపోయాయి. అయినా సరే ఇతను ఏ మాత్రం భయపడకుండా ఇంకా ఇదే ఉద్యోగాన్ని చేస్తున్నాడు. జూలియన్ కొయిప్కే. డిసెంబర్ 24, 1971 ల్యాన్సా 508 అనే విమానం పైన ఒక పిడుగు పడి ఆ విమానం ఆకాశంలోనే 2 ముక్కలైపోయింది. అలా ముక్కలైన విమానం 10,000 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా ఈ అమెజాన్ అడవిలో కుప్పకూలిపోయింది. విచిత్రం ఏంటంటే అందులో 92 మంది ప్రయాణిస్తుండగా 91 మంది అక్కడికక్కడే చనిపోయారు. కానీ ఈ జూలియన్ అనే 17 ఏళ్ల అమ్మాయి ఒక్కటే ప్రాణాలతో బయటపడింది. అది కూడా ఈ భయంకరమైన అమెజాన్ అడవిలో. అంత ఎత్తు నుంచి పడేసరికి తను చాలా తీవ్రంగా గాయాల పాలైంది. ఇప్పుడు తనకి ఈ భయంకరమైన అడవిలో ఎటు వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. కానీ తను చాలా తెలివిగా వాటర్ ని ఫాలో అవుతూ ఈ అడవిలో తేనె తింటూ 11 రోజుల వరకు బ్రతికింది. చివరికి కొంతమంది ఫిషర్మెన్స్ కి కనపడి ప్రాణాలతో బయటపడింది. సేమ్ ఇలానే HK-2803 అనే ప్లేన్ కూడా 2023 మేలో అమెజాన్ అడవిలో కుప్పకూలిపోయింది. ఈ విమానంలో 4 పిల్లలు అలానే వాళ్ళ మదర్,
ఆఫీసర్ ఇంకా 2 పైలట్లు కూడా ఉన్నారు. ఎప్పుడైతే ఈ విమానం కుప్పకూలిపోయిందో అప్పుడు స్పాట్ లోనే 2 పైలట్లు అలానే ఈ పిల్లల యొక్క మదర్ కూడా చనిపోయారు. అదృష్టవశాత్తు ఆ 4 పిల్లలు ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఎవ్వరికీ కనపడని ఈ భయంకరమైన అమెజాన్ అడవిలో, ఈ అమెజాన్ అడవి అనేది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి కాబట్టి ఆ విమానం పడిపోయిన ప్లేస్ ని గుర్తించటమే చాలా కష్టంగా మారింది. ఈ పిల్లల వయసు కూడా ఒకరికి 13 ఏళ్ళు, ఇంకొకరికి 9 ఏళ్ళు, మరొకరికి 4 ఏళ్ళు, చివరి పాపకి కేవలం 11 నెలలు మాత్రమే. ఈ 4 పిల్లలు 40 రోజుల పాటు ఈ భయంకరమైన అడవిలో దొరికిన పళ్ళు ఆకుల్ని తింటూ బ్రతికారు. వీళ్ళలో ఉన్న 13 ఏళ్ల పాప అందరికీ ధైర్యం చెప్తూ వాళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ చూసుకుంది. దాదాపు 158 సైనికులు 40 రోజుల పాటు ఈ అమెజాన్ అడవిలో వెతకగా చివరికి ఈ 4 చిన్నపిల్లల్ని కనిపెట్టి ప్రాణాలతో రక్షించారు. మౌరో ప్రోస్పెరీ ఇతను అతి కఠినమైన మార్థాన్ డెస్ సాబ్లెస్ అనే 250 కిలోమీటర్ల పరుగు పోటీలో పాల్గొన్నాడు. ఇది ఆఫ్రికాలోని సహారా ఎడారిలో నిర్వహించబడే అత్యంత ప్రమాదకరమైన పోటీ. ఇందులో 80 మంది పాల్గొని ఈ ఎడారిలో పరిగెత్తుతుండగా అనుకోకుండా అక్కడ ఒక భయంకరమైన ఇసుక తుఫాన్ రావటంతో ఇతనొక్కడే దారి తప్పిపోయి ఈ భయంకరమైన ఎడారిలో ఒంటరిగా మిగిలిపోయాడు. ఎటు చూసినా కూడా ఎడారే తప్ప తనకి ఏమీ కనిపించలేదు. చివరికి ఎటు వెళ్లాలో కూడా తనకి అర్థం కాలేదు. ఈ మండుతున్న ఎడారిలో శరీరం ఆహారం లేకుండా 8 నుంచి 24 రోజుల వరకు ఉంటుంది. కానీ నీరు లేకుండా ఆ మనిషి 3 లేదా 4 రోజులు బ్రతకటమే చాలా కష్టం. అలా అతను ఈ ఎడారిలో నీరు దొరక్క చివరికి తన మూత్రాన్నే త్రాగుతూ బ్రతికాడు. పగటిపూట భయంకరమైన ఎండ నరకం చూపిస్తూ, రాత్రి అయితే చలి కూడా అంతే నరకాన్ని చూపిస్తూ, మరోపక్క ఆకలి బాధను తట్టుకోలేక తను వెంటనే చనిపోతే బాగుండు అని కూడా అనుకున్నాడు. ఇంతటి భయంకరమైన బాధను అనుభవిస్తూ ఇతను 9 రోజుల వరకు బ్రతికాడు. చివరికి ఒక ట్రైబ్ కుటుంబానికి కనపడి వాళ్ళ ద్వారా ప్రాణాలతో బయటపడ్డాడు. ఏంజెలా లెర్నాండెస్. ఈమెకు జరిగిన సంఘటన మాత్రం నిజంగా చాలా భయంకరమైందని చెప్పాలి. కాలిఫోర్నియాలో ఉండే ఈమె ఇంటికి ఒక హైవే మీద వెళ్తుండగా అనుకోకుండా ఒక జంతువు అడ్డు రావటంతో తన కారు అదుపు తప్పి ఏకంగా 250 అడుగుల ఎత్తు నుంచి ఈ సముద్రంలోకి పడిపోయింది. ఆ ప్రమాదం ఏ స్థాయిలో ఉంటుందో ఊహించండి. అంత ఎత్తు నుంచి కారు పడిపోవటం అంటే మామూలు విషయం కాదు. అదృష్టవశాత్తు అంత ఎత్తు నుంచి కారు పడ్డా కూడా ఆమె ప్రాణాలతో ఇంకా బ్రతికే ఉంది. కానీ తన 2 కాళ్ళు చాలా తీవ్రంగా దెబ్బతింటంతో ఆమె కదలలేని స్థితిలోనే ఎలాగైతే కారులోంచి ఒడ్డుకి చేరుకుంది. అలా తను 7 రోజుల వరకు ఆ రాళ్లలో నుంచి వస్తున్న నీటిని మాత్రమే త్రాగుతూ బ్రతికింది. పోలీసులు ఎంత వెతికినా కూడా ఆమెని కనుగొనలేకపోయారు. చివరికి 7వ రోజు అటుగా వెళ్తున్న ఒక జంట ఆ కారుని గమనించి పోలీసులకి చెప్పగా అక్కడికి వచ్చిన పోలీసులు ఈ ఏంజెలాని చూసి ఇంకా ప్రాణాలతో ఉండటంతో వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లి ఆమెను ప్రాణాలతో కాపాడారు. అడిసన్ బీతియా. ఫ్లోరిడాలో ఉన్న క్యూటన్ అనే బీచ్ కి ఈ అడిసన్ బీతియా వాళ్ళ అన్నతో ఈ సముద్రంలో స్విమ్ చేయటానికి వెళ్ళింది. కొంతసేపటికే అనుకోకుండా 9 అడుగుల పొడవున్న ఒక పెద్ద సొరచేప ఈమె కుడికాల్ని కొరికేసింది. ఇది గమనించిన ఆమె అన్న వృత్తిరీత్యా ఫైర్ ఫైటర్ అవటంతో వెంటనే ఆ షార్క్ నుంచి తన చెల్లిని కాపాడుకున్నాడు. ఆలస్యం చేయకుండా వెంటనే తన చెల్లిని ఒడ్డుకు లాక్కొచ్చాడు. కానీ అప్పటికే జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. తన కుడికాల్ని చాలా అంటే చాలా దారుణంగా ఆ సొరచేప కొరికేసింది. అతను వెంటనే ఆమె కాలుకున్న గాయం మీద తన షర్టుతో గట్టిగా కట్టి రక్తం ఎక్కువగా కారకుండా అడ్డుకున్నాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకువెళ్లగా తన చెల్లిని ఎలాగైతే ప్రాణాలతో కాపాడుకోగలిగాడు. కానీ ఆ సొరచేప ఆమె కాలుని దారుణంగా కొరికేయటంతో చివరికి డాక్టర్లు తన కుడి కాల్ని తీసేయటం జరిగింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.